హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి పునుగులు. ఈ పునుగులు తెలవనోళ్ళు ఎవ్వరుండరు అసలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే ఈ పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా బయట బండి మీద తిన్నట్టు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే మాత్రం ఇట్లా చేయాల్సిందే. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే ఒకటి చెప్పాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ నా రెసిపీస్ చూసి మీరు ట్రై చేసుంటే మాత్రం ఎట్లొచ్చినాయో కామెంట్ చేయండి. అట్లనే మీకు ఇంకేమన్నా రెసిపీస్ ఎట్లా చేయాలో తెలియకపోతే అవి కూడా నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీరు అడిగిన రెసిపీ నేను ఖచ్చితంగా చేసి వీడియో పెడతా. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్‌లో ఒకరు స్వీట్ రెసిపీ చేయండి అక్క అని కామెంట్ పెట్టినారు. నేను అది ముందు వీడియోలో పెట్టేసిన రవ్వ లడ్డు స్వీట్. చాలా బాగా వచ్చాయి రవ్వ లడ్డూలు. మీరు చూడాలనుకుంటే ఛానల్‌లోకి వెళ్ళి చూడండి. నేను చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేసిన. ఇంకా లేట్ చేయకుండా ఈ పునుగుల ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఒక పెద్ద బౌల్లోకి 1 కప్ దాకా మైదా పిండిని తీసుకోండి. అట్లనే 2 స్పూన్ల దాకా బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వేస్తే పునుగులు అనేవి బయటంగా లేయర్ క్రిస్పీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్ల దాకా ఉప్మా రవ్వని తీసుకోండి. ఈ ఉప్మా రవ్వ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పునుగులకి. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర. 1 కప్ మైదాకి 1 కప్ దాకా పెరుగు పడుతుంది. ఈ పెరుగు కూడా పుల్లగా ఉండాలి. తీయటి పెరుగు అస్సలు తీసుకోకండి. పుల్లటి పెరుగు బాగా 2-3 రోజులు అయ్యింది ఉంటుంది చూసారా, అదే తీసుకోండి. పెరుగును వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అట్లనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. కారం ఏమి యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని అంతా కూడా మంచిగా కలుపుకోండి. వాటర్ కూడా అవసరం లేదు. మనం పెరుగుతోనే ఇదంతా కూడా కలుపుకోవాలి. మీకు ఇంకెక్కడైనా లూజ్ అనిపించి లేదంటే పిండి కొంచెం టైట్ అనిపిస్తే పెరుగు యాడ్ చేయడమా లేదంటే పిండిని యాడ్ చేయడమా చేయండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 30 నిమిషాల పాటు వదిలేయండి. ఒకవేళ మీరు మార్నింగ్ చేయాలనుకుంటే ఓవర్ నైట్ పెట్టేసేయండి. లేదు మేము సాయంత్రం చేయాలనుకుంటే మాత్రం ఒక అర్ధగంట అలా మూత పెట్టి వదిలేసేయండి. అర్ధగంట తర్వాత మనం పుల్లటి పెరుగు వేస్తాం కాబట్టి పిండి మంచిగా పులుస్తుంది. సోడా కూడా అవసరం లేదు. అర్ధగంట తర్వాత పిండి అనేది ఇలా జిగుటుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చేయితోనే మంచిగా బీట్ చేయాలి పిండిని అంతా కూడా. ఇలా చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయితేనే పునుగులు అనేవి పొంగుతాయి అన్నమాట. పిండిని ఇలా చేతి నిండా తీసుకొని కొంచెం కొంచెంగా వదిలేయండి. ఇట్లా రౌండ్గా అనుకుంటా వదిలేసేయండి. పిండి నూనెలో వేయంగానే వెంటనే పొంగాలి. పెంక కతుక్కోకుండా వెంటనే పొంగితే పునుగులు అనేవి పొంగి మంచిగా క్రిస్పీగా వస్తాయి. మీకు ఇలా చేతి నిండా పిండిని పట్టుకొని వేయరాకపోతే కొంచెం కొంచెంగా తీసుకొని ఒక్కొక్కటి అలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేసి తర్వాత గంట తీసుకొని నెమ్మదిగా కలపండి. ఇక్కడ మనం సోడా తీసుకోకపోయినా గానీ పునుగులు అనేవి పొంగుతాయి. ఎందుకంటే పుల్లటి పెరుగు తీసుకుంటాం కాబట్టి. ఆ పెరుగు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా పుల్లగా ఉండాలి అసలు. అట్లయితే ఇట్లా పొంగుతాయి. లేదంటే మీరు సోడాని యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ పునుగులు అనేవి వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అసలు. చల్లగా తింటే అస్సలు బాగోదు. అందుకే వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని లేదంటే హాట్ బాక్స్లో వేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. అంతే అండి. ఇంకా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? ఈరోజు కనుక మీరు ఈవినింగ్ స్నాక్ ఏది చేయాలని ఆలోచిస్తే మాత్రం ఇలా సింపుల్గా పునుగులు చేసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఇది సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే పునుగుల ప్రాసెస్ అయితే ఇది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఏ రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మీకు ఎలాంటి రెసిపీ కావాలనుకున్నా ఆ రెసిపీ పేరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ రెసిపీ చేసి మీకు వీడియోగా పెడతాను.